వెల్కమ్ టు సాక్షి లైవ్. సో సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని ఒక మంచి స్కూల్లో అలాగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చూస్తూ ఉంటారు. దట్టు చాలా వరకు అయితే వెతికి ఆ స్కూల్స్లో పట్టుకుంటారు. అది కాకుండా తిరుపతిలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఏదైనా ఉంది అంటే అది సిబిఎస్ఈ క్యాండిడేట్ నేషనల్ పబ్లిక్ స్కూల్. సో ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, సో అసలు స్కూల్ స్ట్రెంత్ ఎంత, వీటన్నింటి గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రిన్సిపల్ నాగశ్వేత గారు. మాట్లాడదాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మ్యామ్ ఎన్ని ఇయర్స్ మ్యామ్ ఇక్కడ మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్? 4 years అయిందండి. 4 years. ఈ 4 yearsలో ఇప్పటి వరకు మీ అంటే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 18 years అన్నారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ. అంటే అక్కడి నుంచి ఎలా ఎలా ప్రాసెస్ జరిగింది, అక్కడి నుంచి మీరు ఎలా వచ్చారు, ఎలా సెట్ అయ్యారు మ్యామ్? మాది నేటివ్ యాక్చువల్లీ తిరుపతియే, బట్ బెంగళూరులో లాస్ట్ 15 years నేను వర్క్ చేశాను. అండ్ ఎప్పుడు తిరుపతి వచ్చి వెళ్తున్నా ఇక్కడ ఈ స్కూల్ కన్స్ట్రక్షన్లో ఉండటం ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం. అండ్ మన ఊళ్ళో ఇలాంటి ఒక పెద్ద స్కూల్ వస్తుంది కదా అని ఇటువైపు వచ్చి వెళ్ళే మేము కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరం అదొక వింతగా చూసేవాళ్ళం. అండ్ అక్కడ బెంగళూరులో కూడా క్యాండర్ ఇన్స్టిట్యూషన్ ఉంది, అక్కడ ఒక 15 years నుంచి స్కూల్ రన్ అవుతుంది. సో మన ఊరు కదా అని ఒక అప్లికేషన్ పంపించాను చూద్దాము అని. తర్వాత అక్కడ మా చైర్మన్ గారు అండ్ మా డైరెక్టర్ గారు మాట్లాడాక మన ఊరు కదా అని వచ్చాను. ఓకే. చాలా వరకు అయితే అది అదే ఫీల్ ఉంటుంది కదా. సో మీరు 4 years కంప్లీట్ అయిపోయింది. సో కరికులం గురించి అలాగే ఎక్స్ట్రా కరికులం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? క్యాండర్ నేషనల్ పబ్లిక్ స్కూల్లో మనం కంప్లీట్ సిబిఎస్ఈ కరిక్యులమే ఫాలో అవుతాం. సిబిఎస్ఈ ఏదైతే క్వాలిటీ తేవాలనుకుంటుందో క్యాండర్లో కంప్లీట్గా అదే క్వాలిటీ వితౌట్ ఎనీ డీవియేషన్ ఫాలో చేస్తాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా స్కూల్ మోటో ప్రిపేరింగ్ ఫర్ లైఫ్. సో మాకేంటంటే పిల్లలు మాతో ఉన్నప్పుడు పేరెంట్స్ ప్రొటెక్షన్లోనో టీచర్స్ ప్రొటెక్షన్లోనో ఎలా ఉంటారో అలాగే అని కాకుండా మేము లేకపోయినా పేరెంట్స్ లేకపోయినా రేపు వాళ్ళు ప్రపంచంలోకి వెళ్ళి వేరే ఏదైనా ఉద్యోగాలు పెద్ద పెద్ద చదువులు చేయాలన్నా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండాలి అనే మోటోతో రన్ అవుతున్న స్కూల్ ఇది. కాబట్టి మేము వేరే లైఫ్ స్కిల్స్ కానివ్వండి, కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి అన్నిటికీ అంతే ఇంపార్టెన్స్ ఇస్తాము ఇక్కడ. సో కోకరిక్యులర్ యాక్టివిటీస్ అంటే మళ్ళీ మ్యూజిక్, డాన్స్, యోగా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్తో పాటు కొన్ని హాబీ క్లాసెస్ లాగా కరాటే, స్కేటింగ్, స్విమ్మింగ్, అబాకస్, అ లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇస్తున్నాం అనమాట. అంటే వీక్లో 1 time ఉంటుందమ్మా, మేబీ 2 timesలో పెడతాం. కొన్ని క్లాసెస్కి 2 times ఇస్తాం వీక్లీ, కొన్ని క్లాసెస్కి 1 time ఉంటుంది. ఇవన్నీ పీరియడ్స్ 1 time ఇన్ అ వీక్ వస్తాయి. ఎక్స్ట్రా కరికులం గురించి? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ వస్తాయి. కొన్ని ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ కింద కూడా చేస్తున్నాము. సో అన్నిటి గురించి ఎక్స్పోజర్ ఉండాలి పిల్లలకి, అన్నిటి గురించి తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో చేసాము. ఇందులో చాయిస్ ఇచ్చి వీళ్ళకి ఇది మాత్రమే వాళ్ళకి అది మాత్రమే అనే లిమిటేషన్ లేదు. అందరు పిల్లలకి అన్ని యాక్టివిటీస్ టచ్ బేస్లో వాళ్ళ ఏజ్ లిమిట్స్కి ఉండే విధంగా చూసుకుంటున్నాం. స్కూల్ బాగుంటుంది. మీరు ఇంకా ఎడ్యుకేషన్ కావాలంటే గురి స్కూల్లో మంచిగా ఉంటుంది. స్కూల్ అనేది బెంచెస్, క్లాస్ రూమ్ అవన్నీ కూడా నీట్గా ఉంటాయి. బెంచెస్ ఎప్పుడు కానీ స్టడీగా ఉంటాయి. అంటే మా లాస్ట్ స్కూల్లో ఏంటంటే బెంచెస్ అన్నీ బ్రోకెన్గా ఉన్నింది, ఇయర్ బాగుంటుంది. సో చాలా వరకు అంటే స్కూల్లో కొంచెం అంటే స్ట్రెంత్ చాలా చాలా వరకు పేరెంట్స్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు స్కూల్లో అది కూడా క్లాస్లో స్ట్రెంత్ తక్కువ ఉంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుంటుంది అనేది ఒక అపోహ ఉంది మ్యామ్. దీనికి ఏం చెప్తారు మీరు? అది పేరెంట్స్ ఒక ఇండివిజువల్ అటెన్షన్ ఉండాలి అనే దానికోసం అలా ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా కామన్. మనం కూడా ఇక్కడ ఒక క్లాస్కి 25 members లిమిట్ చేసుకుని ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. సో దట్ మనకు కూడా క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి స్టూడెంట్ గురించి చిన్న డీటెయిల్స్తో సహా టీచర్కి తెలిసి ఉండేలాగా మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. సో స్కూల్ స్ట్రెంత్ ఎంత మ్యామ్? మొత్తం 650 ఉన్నారు. 650. ఒక క్లాస్కి ఎంత ఉంటారు మ్యామ్? అంటే PP2 నుంచి ఇక్కడ నర్సరీ నుంచి. ఓకే, నర్సరీ నుంచి అంటే ఏజ్ లిమిట్ ఇప్పుడు కొన్ని స్కూల్స్లో 3 years 6 months అయిపోయిన తర్వాతనే
ఇన్ అవ్వాలి అంటారు. ఇంకొంతమందిలో కొంచెం అర్లీగానే ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంది మ్యామ్? మనం కూడా కంప్లీట్ ఎన్ఈపి 2020 ఫాలో చేస్తాము. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం సిబిఎస్ఈ 6 ఏళ్ళు నిండితేనే ఫస్ట్ స్టాండర్డ్. సో అదే రూల్సే ఫాలో చేస్తాం మనం కూడా. ఓకే, నైస్ మ్యామ్. ఇప్పుడు ఏ క్లాస్ వరకు ఉంది మ్యామ్? ఇప్పటి నుంచి నర్సరీ నుంచి 10th 12th వరకు. మా ఫస్ట్ బ్యాచ్ 12th. ఓకే, సో ఎన్ని అంటే క్యాండిడ్ నేషనల్ స్కూల్ గురించి చెప్పాలంటే ఎప్పుడు స్థాపించారు? దీని గురించి ఏం చెప్తారు మ్యామ్? మా చైర్మన్ గారు డాక్టర్ సురేష్ రెడ్డి గారు, ఆయన ఒక విజన్ తోటి క్యాండర్ విద్యా సంస్థలు స్థాపించారు 15 ఏళ్ల క్రితం. క్యాండర్ ఇంటర్నేషనల్ స్కూల్ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉంది. అది కేంబ్రిడ్జ్ అండ్ ఐబీ కరిక్యులంతో రన్ అవుతుంది. అలాగే మా చైర్మన్ గారు కూడా ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు కాబట్టి ఇక్కడ మన ఊర్లో ఏమన్నా చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ తిరుపతిలో ఈ స్కూల్ స్టార్ట్ చేశారు. ఇది సిబిఎస్ఈ స్కూల్. ఓకే, అది కాకుండా ఈ ప్లేస్ కూడా చాలా విలువైన ప్లేస్ మ్యామ్. అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు పాలించిన ప్రాంతం అంటారు ఇదంతా. అది కూడా ఒక పాజిటివిటీ అంటే తెలిసిన వాళ్ళకి బాగా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి. అది పక్కన పెడితే ఇప్పుడు చాలా వరకైతే ఫ్యాకల్టీ చూస్తారు. ఫ్యాకల్టీ ఎలా ఉంది అంటే 11th 12th దాని గురించి ఏం చెప్తారు? మా దగ్గర ఉన్న అందరూ టీచర్స్ సిబిఎస్ఈ నార్మ్స్ ప్రకారం ఏ క్వాలిఫికేషన్తో అయితే ఉండాలో అదే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటాం. అందరూ ట్రైన్డ్ టీచర్సే. అంటే ఎలా సెలెక్ట్ చేస్తారు మ్యామ్? మాకు బేసికలీ కొంచెం క్రైటీరియా ఉంటుంది. మినిమం ఇన్నేళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని సిబిఎస్ఈ నార్మ్స్ ప్రకారం ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, లైక్ 1 పీజీ అండ్ ఒక బిఎడ్ ఉండాలి అని, అది ఫస్ట్ మినిమం క్రైటీరియా అవుతుంది. తర్వాత మేము బేసిక్గా టీచర్స్ డెమో క్లాస్లో ఒక డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలి పిల్లలకి. అండ్ పిల్లలతో వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళు చెప్పడం పిల్లలకి రీచ్ అవుతుందా లేదా, మా పిల్లలకి కూడా వాళ్ళు అడాప్ట్ అవ్వగలరా, ఈ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసి ఫైనలీ ఒకసారి నేను ఇంటర్వ్యూ చేశాక సెలెక్ట్ చేసుకుంటాను. It's safe, it's reliable, and it is very smooth. The drivers are experienced, and so they will safely get us from our boarding point to the school and vice versa. Each bus also has its own dedicated attendee who make sure that the students board and deboard the bus safely. They also ensure that us fellow students follow the safety rules during the journey. Now, about the school timings. Timings are designed very well because we will board the bus roughly at 7:30 and will reach school by 8, which is also scientifically proven to be a great time to learn. And we go home at 4 o'clock, which is when just before the sun normally sets here in Tirupati. ఓకే, అంటే స్టూడెంట్ ఇన్ అవ్వాలంటే కూడా ఏం చూస్తారు మ్యామ్? ఎలా పేరెంట్స్కి ఇప్పుడు కొంతమంది ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు పేరెంట్స్కి. ఇక్కడ ఎట్లా ఒక స్టూడెంట్ ఇందులో క్యాండిడేట్లో రావాలి అంటే, ఇన్ అవ్వాలంటే ఏం చూస్తారు? ఎలా ప్రొసీజర్ ఎలా ఉంటుంది? క్యాండర్లో ఎలా ఉంటుందంటే పిల్లలు చిన్న క్లాసెస్ పిల్లలకి మేబీ టిల్ దేర్ ఫౌండేషనల్ స్టేజ్లో ఎగ్జామ్స్ అంటూ ఏమీ ఉండవు. ఇట్ ఈస్ ఓన్లీ ఇంటరాక్షన్. మేము కొంచెం మాట్లాడి ఆ పిల్లల నీడ్స్ ఏంటి, మనకు పిల్లలు ఈ ఎన్వైరన్మెంట్కి సూట్ అవుతారా లేదా, ఇలాంటివి ఇంటరాక్షన్తో తెలుసుకుంటాం. మిగతా క్లాసెస్కి బేసికలీ ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాం. బట్ ఇది ఎగ్జామ్ అంటే థర్డ్ నుంచి ఓకే. బట్ ఈ ఎగ్జామ్ ఎందుకంటే ఏదో వాళ్ళని అసెస్ చేసి ఓకే బాగా చదివిన పిల్లల్ని మాత్రమే తీసుకుంటారు అని చాలా మందిలో అపోహ ఉంటుంది. అలా కాకుండా ఆ పిల్లలు ఎంతవరకు నేర్చుకుని వచ్చారు ఇప్పటిదాకా, ఇక ఎక్కడి నుంచి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని మాకు ఒక అవగాహన రావటం కోసం మాత్రమే ఈ టెస్ట్. ఓకే, సో లాంగ్వేజెస్ పరంగా ఇప్పుడు కొన్ని దగ్గర డిఫరెన్సెస్, స్పానిష్ కానీ అంటే జాపనీస్ కానీ కొన్ని లాంగ్వేజెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సాంస్క్రిత్ అంటే చాలా వరకు మర్చిపోతున్నారు. దీని గురించి ఏం చెప్తారు మ్యామ్? సిబిఎస్ఈలో 3 లాంగ్వేజ్ పాలసీ అనేది ఉంది. అంటే మనం 5th స్టాండర్డ్ వరకు 2 లాంగ్వేజెస్, వేర్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కంపల్సరీ అవుతుంది, సెకండ్ లాంగ్వేజ్ చాయిస్ ఉంటుంది వాళ్ళకి. అది హిందీ కానీ తెలుగు కానీ తీసుకోవచ్చు.
సో పేరెంట్స్ అండ్ పిల్లల చాయిస్ ప్రకారమే సెకండ్ లాంగ్వేజ్ ఇస్తాం. మళ్ళీ థర్డ్ లాంగ్వేజ్ 5th స్టాండర్డ్లో స్టార్ట్ అవుతుంది. ఆ 5th స్టాండర్డ్లో వచ్చే థర్డ్ లాంగ్వేజ్కి కూడా మళ్ళీ ఆప్షన్స్ తెలుగు, హిందీతో పాటు సాంస్క్రిట్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు మాకు ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి జర్మన్ కూడా ఉంది, అది వాళ్ళ చాయిస్, జర్మన్ కూడా ఇచ్చాం. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు ఇది 12th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏమైనా కాలేజెస్ రిక్రూట్మెంట్ మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా స్టూడెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి? 12th స్టాండర్డ్ అప్పుడే పిల్లలకి మేము 9 to 12 పిల్లలకి కెరియర్ గైడెన్స్ అనేసి అని చేస్తున్నాము. ఐఐటి ప్రొఫెసర్స్ కానీ అలా ఆ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని పిలుచుకొచ్చి వాళ్ళు 10th తర్వాత ఏ లైన్స్ తీసుకుంటే బెటర్ అండ్ 12th తర్వాత ఏ ఎగ్జామ్స్ రాస్తే బెటర్, ఏ యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్, ఐ మీన్ కొంచెం ఆప్షన్స్ ఎక్స్పోజర్ ఇవ్వడానికి పిల్లలకి, కేవలం ఐఐటి కేవలం నీట్ అని కాకుండా ఇంక ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి అని పిల్లలకి చెప్పడం కోసం ఈ గైడెన్స్ ఇస్తున్నాము. గైడెన్స్ అయితే ఇస్తారు? ఇస్తాము. సో దాంతో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇన్ని కోర్సెస్ ఉన్నాయి, నేను ఇది చేద్దాము అది చేద్దాము అని. సో దాని ప్రకారం మన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాం ఇక్కడ. నేను SGFI ఇంకా చాలా టోర్నమెంట్స్లో మా స్కూల్ని రిప్రజెంట్ చేశాను. బెంగళూరులో జరిగిన మా ఇంటర్ స్కూల్ టోర్నమెంట్స్లో కూడా క్యాండర్ ఇంటర్నేషనల్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేశాను. ఐవ్ గాట్ 3 bronze అండ్ SGFIలో ఐవ్ గాట్ 2 gold and 1 silver. అండ్ నేను రాజ్కోట్లో నేషనల్స్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను అండ్ ఐల్ గెట్ మై సర్టిఫికేట్ సూన్.